మన ఫస్ట్ రౌండ్ వచ్చేసి తగ్గేదేలే. ప్రేమని సృష్టించగలరా? ఒకవేళ సృష్టించగలిగితే ఎలా సృష్టిస్తారు చెప్పరా? గుండెలపై జేబు ఉన్నదే అందుకు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఓహో, ఏం జేబులో పెట్టుకొని తిరుగుతున్నాయంటరా? అక్కడ సృష్టించగలము అని. ఎంతమంది ఉన్నారా దాంట్లో? సార్ గర్ల్స్ నెక్స్ట్ మీరు. లవ్ సినిమాలు చూడగానే లవ్ క్రియేట్ అవుతుంది. సినిమాకి ఇట్లయితే మొత్తానికి కాంటాక్ట్ లిస్ట్ లో చాలా మంది ఉంటుంటారుగా. చూసారా, ఇలాంటి అమ్మాయిలు నమ్మి మోసపోకండి మీరు. ఫస్ట్ రేణు నమ్మి మోసపోకండి రా. ఇందాక నుంచి మా టీం అంటది. మీ కిందే గుంటలు తవ్విద్ది. చెప్పమ్మా, ప్రేమని క్రియేట్ చేస్తావా? ఒకవేళ సృష్టిస్తే ఎలా? నాకు మంచి మంచం కావాలి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. నాకు మంచి మంచం కావాలి. ఎందుకమ్మా? వాయ్? ఎందుకంటే కలలు కనొచ్చు కాబట్టి. ఓకే, దుమ్ము లేపేశారు. నెక్స్ట్ మీ సైడ్ నుంచి. నేను ఒక్క నవ్వు నవ్వుతే చాలు ఎంత లవ్ క్రియేట్ అవుతుందో తెలుసా? ఏమ్మా ఒకసారి నవ్వవా ప్లీజ్? ఓకే, ఇప్పుడు మార్టిన్ నుంచి ఆన్సర్ చేయడానికి చమక్ రాజా. హాయ్ నటరాజా, నీ పేరేంటి? చరణ్ ఆన్సర్ చెప్పమ్మా. లవ్ క్రియేట్ చేయలే కానీ లవ్ లో ఉండి చాలా రికార్డ్స్ క్రియేట్ చేసినాం. ఈ రోజు చరణ్ చూస్తుంటే నాకు అనిపిస్తుంది, చరణ్ తనదైన శైలిలో చాలా చక్కగా మనం అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పారు. ఒకసారి చరణ్ ని అభినందించుకుంటూ చప్పట్లు కొట్టడా. అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు. క్వశ్చన్ చెప్పేస్తున్నాడు. ప్రేమను సృష్టించగలిగితే ఎలా సృష్టిస్తావా చెప్పు. ప్రేమ మనల్ని సృష్టిస్తే మనం తిరిగి ప్రేమను సృష్టించగలుగుతాం. గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఓకే, సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఇమీడియట్ గా నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, చదివిన చదువు ఎప్పుడు వేస్ట్ అవుతుంది? బీటెక్ చదివి తోలినప్పుడు. బీటెక్ చదివి వదిలినప్పుడు. నువ్వు ఇంతగా బీటెక్ చేసి ఏం చేద్దాం అనుకున్నావు చెప్పు ఫస్ట్. ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటివి కాకుండా ఏదైనా చిన్న ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను. సో నెక్స్ట్ గర్ల్స్. బాగా చదివినప్పుడు మ్యారేజ్ అయినాక హస్బెండ్ జాబ్ చేయొద్దు అంటే వేస్ట్ చదివినాం అనిపిస్తుంది. అరే ఎందుకురా బాయ్ చదువుకున్నాం ఛీ అనుకుంటా. సో నెక్స్ట్ బాయ్స్ నుంచి చెప్పమ్మా. చేసే జాబ్ కి చదివిన చదువుకి సంబంధం లేని జాబ్ దొరికినప్పుడు. హే నితిన్, ఇది నీ గురించే. ఓకేనా, నేను నీలాగేరా. ఓకే, సో గర్ల్స్, చదివిన చదువు ఎప్పుడు వేస్ట్ అవుతుంది అనిపిస్తుంది? మనకన్నా తక్కువ చదివిన వాడు బాస్ అయినప్పుడు. కరెక్ట్ రా. చదివిన చదువు ఎప్పుడు వేస్ట్ అవుతుంది అనిపిస్తుంది? చదవని వాడికి ఓటేసినప్పుడు. కరెక్ట్, గుడ్. ఓకే గర్ల్స్, చెప్పండి అమ్మా, చదివిన చదువు వేస్ట్ అవుతుంది అని ఎప్పుడు అనిపిస్తుంది? రోజు టీవీలో మీలాంటి వాళ్ళని చూసినప్పుడు. ఎందుకమ్మా? ఎందుకురా నితిన్ చూస్తే అలా అనిపిస్తుంది? వైరా మీలాంటి వాళ్ళని నన్ను తినన్నాను అనలేదు. అది అర్థమైందా? మీలాంటి వాళ్ళంటే నిన్నంట నన్ను కాదు. మా టీం గర్ల్స్ నాకు బాగా సపోర్ట్. తర్వాత చేద్దులే కానీ అసలు ఎందుకు చెప్పు. అంటే చదివింది ఒక్కటి, తర్వాత వేరే ఏమైనా జాబ్స్ రాకపోతే నార్మల్ గా టీవీలలో షోస్. ఏంది ఎస్ఏ క్వశ్చన్ ఇది? ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, చీకటి అంటే భయమా? ఎవరికైనా చీకటి అంటే భయమా? చీకటి అంటే అస్సలు భయం లేదు. ఏమో, ఎందుకంటే అందరూ దయ్యాలు భూతాలు అంటారు కానీ అక్కడే మంచి ఫీల్ ఎయిర్ ఉంటది. అక్కడ ఎందుకుంటారు, ఇక్కడ ఉండగా దయ్యాలు భూతాలు. నీకు చీకటి అంటే భయమా? చీకటి అంటే భయం లేదు, ఎందుకంటే చీకట్లో చంద్రుని చూడొచ్చు. నువ్వే చందమామ లాగున్నావు. అమ్మాబోయ్. చంద్రుడు మనకెందుకురా? సో నెక్స్ట్ బాయ్స్ చెప్పండి, చీకటి అంటే మీకు భయమా? చీకటి అంటే నాకు భయం లేదు, కానీ ఒక్కనే వెళ్ళాలంటే భయం. ఎక్కడికి వెళ్తావు అక్కడవి? గర్ల్స్ హాస్టల్. గర్ల్స్ మన సైడ్ నుంచి. నీకు చీకటి అంటే భయమా? లేదు. సరే, ఎందుకు నీకు భయం లేదు?
చీకట్లో ఎవరినైనా తన్నొచ్చు, ఎవరిని తన్నినో వానికి తెలియదు కాబట్టి. అది చీకట్లో ఫుల్ కుమ్ముడేనా? నెక్స్ట్ బాయ్స్, చీకట్ అంటే మీలో ఎవరికి భయం? చీకట్ అంటే నాకు భయం లేదు కానీ చీకట్లో హారర్ మూవీ చూడాలంటే భయం. దేవుడు పక్కనే వచ్చి ఉన్నట్టుంటది కదా, దేవుడు పక్కనే వచ్చి ఉన్నట్టుంటది కదా. నెక్స్ట్ ఒక క్రేజీ క్వశ్చన్ అడుగుతాను. ఓకే, ఈ క్వశ్చన్ కి టపా 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 అని ఆన్సర్ చెప్పాలి. సో గర్ల్స్ అండ్ బాయ్స్, ఆర్ యు రెడీ? మీకు మీ అమ్మ అంటే ఎక్కువ ఇష్టమా, మీ నాన్న అంటే ఎక్కువ ఇష్టం? మా అమ్మ అంటే ఇష్టం. ఎందుకు నాన్న? ఇంతకుముందు 2 అక్షరాలు అన్నా కదా అక్క, అందులో ఒక అక్షరం నేనైతే, ఒక అక్షరం మా అమ్మ. నెక్స్ట్ గర్ల్స్ నుంచి. ఇద్దరు ఇష్టం, ఎందుకంటే వాళ్ళిద్దరూ 2 కళ్ళుతో సమానం కాబట్టి. వాళ్ళిద్దరు నీకు 2 కళ్ళతో సమానమా? సూపర్ రా, నీలాంటి కూతురు ఉన్నప్పుడు దే విల్ ఫీల్ ప్రౌడ్ రా. అమ్మా చెప్పమ్మా, నీకు మీ మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా చెప్పు. మా డాడీ అంటేనే ఎక్కువ ఇష్టం. ఎందుకురా? మా మమ్మీని మంచిగా చూసుకుంటాడు కాబట్టి. తగ్గేదేలా. సో గర్ల్స్, మీ సైడ్ నుంచి. నాకు మమ్మీ అంటే ఇష్టం, మా మమ్మీకి డాడీ అంటే ఇష్టం, సో నాకు ఇద్దరు ఇష్టమే. ఓకే, భయపెట్టినావు కదా 10 నిమిషాల్లో చైన్ సిస్టమ్ ఎక్కడికో వెళ్ళిపోతారు అనుకున్నా.